జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కేఏ పాల్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు తనను ఉప ఎన్నికల బరిలో నిలవమని కోరుతున్నారని తెలిపారు. ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతి వర్గానికి అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. అదే సమయంలో అభివృద్ధి దిశగా అమలు చేయబోయే కార్యక్రమాలను వివరించేలా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేఏ పాల్ ప్రకటించిన ప్రధాన హామీలు: ప్రజాశాంతి పార్టీ గెలిచిన 100 రోజుల్లో జూబ్లీహిల్స్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం, రిజిస్ట్రేషన్ చేసుకున్న విలేకరులకు 1 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉచితంగా నిర్మించి అందజేయడం, స్లమ్ ప్రాంతాల్లో నీరు, రవాణా, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, సినీ పరిశ్రమ, వ్యాపారవేత్తలు, ఐటీ, మెడికల్ రంగాల సమస్యల పరిష్కారం, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తలకు గౌరవప్రధానమైన స్థానం కల్పించడం, నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్య సదుపాయం అందించడం. ఇవే కాకుండా మరికొన్ని సంక్షేమ హామీలను కూడా తన మేనిఫెస్టోలో కేఏ పాల్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.